పారదర్శకత ఉండేది కాదు. ఇష్టం ఉన్నట్టు రాసుకుంటూ ఇష్టం ఉన్నట్టు పెట్టేటోళ్ళు. పనులు చేసేవాళ్ళు, కూలీ పని చేసేవాళ్ళు 15 రోజులైనా, నెల అయినా, 2 నెలలైనా, 3 నెలలైనా కూలీ పైసలు రావు. ఏడికి పోయినామా మనం పని చేసినా కానీ మా కూలీ పైసలు వెళ్ళేది ఇంకా అంటారు. రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ కూలీ మన ఆ పైసలు కూడా చెల్లించాలని పెట్టింది. సో ఇవన్నీ కూడా సరైనది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నింటి కూడా పక్కదారి పట్టిస్తున్నాం. అభివృద్ధి కాకుండా ఇంకేదో వేరే పథకాలు వాడుకోవడం, దీని పైసలు వేరే పథకాలు వాడేసి వెళ్ళి అట్లనే ఇవ్వకుండా పేమెంట్ నెల ఆపడం, ఇవన్నీ జరగకుండా ఒక పారదర్శకంగా చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక గట్టి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. అక్కడ ఇక్కడ వేరే ప్రభుత్వాలు ఉండడం వల్ల ఏం చేస్తారు, ఈ పథకాన్ని వాళ్ళు నీరు కాల్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఈ పథకం ఇట్లా ఉన్నట్టుందని చెప్పి దీన్ని ఏ విధంగా సరిగ్గా ఉపయోగించకుండా దీన్ని నీరు కాల్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు గ్రామ సభ పెట్టాలే, గ్రామ సభలోనే పనులు తీర్మానం చేయాలని గట్టిగా గ్రామ సభలో ఉన్నటువంటి అందరూ వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ పై నుంచి పనులు తీసుకొచ్చే నాయకులు తీసుకుపోయి గీ నుంచి గడికి రోడ్డు పెట్టుకుంటా, నేను గీ నుంచి గిడికి పెట్టుకుంటా అని పైన అధికారం ఉంది కదా తెచ్చుకుంటారు. అటువంటివి ఏవి కాకుండా ఆ గ్రామం సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరూ గ్రామ సభలో కూర్చొని మీ ఊరు బాగుండాలంటే మీరు ఏం చేయాలో మీరు అందరూ కూడా గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఆ దిశగా పనులని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.